ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూ ఉంది సుబ్బారావు గారు. అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్టీస్ కూడా పెరుగుతున్నారు ఎగ్జామ్కి. సో అప్లికేషన్స్ పెరుగుతున్నాయి ఆబ్వియస్లీ మనం అనుకున్నట్లుగా. సో ఈ కాంపిటీషన్లో ఈ కాంపిటీషన్ స్పిరిట్ని క్యారీ చేస్తూ విన్ అవ్వాలంటే ఈ రేస్లో ఒక స్టూడెంట్ ఫస్ట్ చేయాల్సిందండి. ఎగ్జాక్ట్లీ అండి, సూపర్ క్వశ్చన్ అండి. ఎందుకంటే పర్టికులర్లీ మన తెలుగు స్టూడెంట్స్, నేను అక్రాస్ ఇండియా నేను వర్క్ చేస్తూ ఉంటాను, డిఫరెంట్ కాలేజెస్కి వెళ్తూ ఉంటాను, డిఫరెంట్ సెషన్స్ ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏమిటంటే అండి, తెలుగు స్టూడెంట్స్లో మనం, మీరు ఇందాక మొట్టమొదటి చెప్పారు 6th క్లాస్ నుంచి కూడా ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటాం కదా ఖచ్చితంగా. టీచర్సే మనల్ని అడుగుతూ ఉంటారు, ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా స్టూడెంట్స్ కన్నా, ఫిక్స్ అవుతాం మనం. అండి ఇదేమిటంటే నేను ఇందాక చెప్పినట్టుగా సుమారుగా 23 లక్షలు రాసేటువంటి పిల్లలు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? టోటల్గా 1,15,000 అండి. ఇప్పుడు అంటే 100లో 5 మంది మాత్రమే విన్ అవుతారు. అవును. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఈ మిగిలిన 95 మంది కూడా ఫెయిల్ అయ్యారని కాదు, అక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి. సో కాకపోతే ఏమిటంటే ఈ జర్నీ ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ పిల్లలకి ఇస్తుంది. ఎలా ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది అంటేనండి, ఈ జర్నీలో రోజు ఛాలెంజెస్ ఉంటాయి, ప్రతిరోజు ఛాలెంజ్. ప్రతి ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఒక ఛాలెంజ్ని ఇస్తుంది, ప్రతి కెమిస్ట్రీ ప్రాబ్లం ఒక ఛాలెంజ్ని ఇస్తుంది. సో దాన్ని పాజిటివ్గా తీసుకెళ్ళినప్పుడు అండి దే బికమ్ వెరీ స్ట్రాంగ్ అండి. సో అంటే ఆ అప్ అండ్ డౌన్స్ వాళ్ళలో ఒక రెసిలియన్స్ని పెంచుతూ ఉంటాయి పిల్లలకి. సో కాబట్టి దీన్ని పాజిటివ్గా, అంటే మొదటి రోజు నుంచి కూడా మన తెలుగు స్టూడెంట్స్లో ఏమవుతుందంటే, మొదటి రోజు నుంచి కూడా మార్కుల్ని టైఅప్ చేసేసి నీకు మార్క్స్ రావు కాబట్టి యు ఆర్ నాట్ క్యాపబుల్ అనేటువంటి ముద్ర ఇనీషియల్ మంత్స్లో పడిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలకి ఆ హెల్పింగ్ హ్యాండ్ లేక పాపం చాలామంది డిమోట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో మొట్టమొదటిగా ఇప్పుడు ఒక రేస్కి వెళ్ళాలనుకోండి, ముందు నేను నాతో పోటీ పడాలి, ఆ తర్వాత మీతో పోటీకి రావాలి, అంతే కదా. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ ఇనీషియల్ సపోర్ట్ ఇస్తానండి ఎక్కువ మంది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవడానికి అవకాశం ఉంది. నీట్ యూజీ ఎంట్రన్స్లో చాలా స్టూడెంట్స్ డిసప్పాయింట్మెంట్స్కి అయిపోయి ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని, రిజల్ట్స్ రాకముందే ట్రామాలోకి వెళ్ళిపోయి చాలా ఇన్సిడెన్సెస్ జరుగుతున్నాయి. సో అటువంటి స్టూడెంట్స్కి ఫస్ట్ బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండడం, హార్ట్ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదన్నా వాళ్ళకి మెసేజ్ ఇస్తే. సో తప్పకుండానండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఎందుకంటేనండి అకాడమిక్స్ అనేటువంటిది 4th పాయింట్ అండి. ఫస్ట్ మనకి కావాల్సినటువంటిది ఆ మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. సో మెంటల్ స్ట్రెంగ్త్ ఎందుకు కావాలంటున్నానంటే, ఏ జర్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. పేరెంట్స్ అంటే పేరెంట్స్ ద్వారా కూడా ఒక చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఉదాహరణకి మనం ఉదయాన్నే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటే ఏమని చెప్తారండి? జనరల్గా అంతా మంచి జరగాలని చెప్తారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్, అంతే కదా. థింక్ పాజిటివ్ కదా. బట్ లాజికల్ ఒకసారి ఆలోచించండి, జీవితంలో ప్రతిదీ మంచి ఎందుకు జరుగుతుంది? ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ బోత్ కదా. అవును. సో ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే ఏమవుతుందంటే ఆ మెంటల్గా మీరు ఇందాక అన్నట్టుగా ఆ మైండ్లో ఆ చెడు వచ్చినప్పుడు అది ఒక బ్యాడ్ ఒమెన్ కింద తీసుకునేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం ఏమిటంటే లెర్నింగ్లో ఏమిటంటే మనం ఎక్స్పెక్ట్ చేయనిది వచ్చినప్పుడు ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ టు లెర్న్ మోర్. ఇక్కడ నేను ఒక్కటేనండి, నేను ఎక్కడి సెషన్కి వెళ్ళినా ఒక్క మాట చెప్తాను, ఫెయిల్ అనేటువంటి పదం బ్యాన్ అవుతుంది. ఎక్కడ అంటే క్లాస్ రూమ్లో. సూపర్. సో ఎందుకంటే ఫెయిల్ అనే దానికి రూమ్ లేదండి లెర్నింగ్ ప్రాసెస్లో. మీరు అనుకున్న స్థాయికి వెళ్ళకపోతే ఇంకా లెర్నింగ్ని మీకు లీడ్ చేస్తుంది తప్ప ఫెయిల్ అనేటువంటి సమస్య ఉండదు. అందుకే కదా అనేది ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్. సో కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా ఈ జర్నీలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పిల్లలంతా కూడా ఈ మైండ్ సెట్ని తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకే కనబడుతుంది. సో మొట్టమొదటిగా వాళ్ళు వచ్చేటువంటిది ఏమిటంటే ఆ రెసిలియన్స్ వస్తుంది, పడిపోతే లేచేటువంటి తత్వం వస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో ఆటోమేటిక్గా వాళ్ళ జర్నీని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోగలుగుతారు. సెల్ఫ్ రెగ్యులేషన్ అండి. ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ ఎప్పుడైతే వచ్చిందో వీ కాంట్ స్టాప్ ఎనీబడీస్ జర్నీ అండి.